శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ వచ్చినటువంటి ఒక గీతామృతం, దాన్ని సీనియర్ గాయకులు మా సంస్థకు ఆత్మీయులు గుర్తులైనటువంటి రాఘవాచార్య గారు మన ముందుకు తీసుకొస్తున్నారు. వారికి స్వాగతం. హల్ హల్ బస్ కాకాయ లేడా? హల్ 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 అంతే. ఈ కార్యక్రమానికి గోవింద్ గారికి చేస్తుంటే గొప్ప కార్యక్రమం ఇది. నీకు వస్తున్న చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను వీళ్ళతో మన గోవింద్ గారితో శరత్చంద్ర గారితో ఒక 2 ఏళ్ళు నేను వాళ్ళ సంస్థకి చైర్మన్గా ఉన్నాను. నా పాటల కార్యక్రమం అక్కడి నుంచే మొదలైంది. అంతకుముందు నాకు పాటలు తెలవసరి వాళ్ళే నాకు ఓనమాలు చెప్పారు మొట్టమొదట. సో చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు సొంతగా పాడుతున్నందుకు చాలా సంతోషం అండి. సార్, మీకు ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు కాబట్టి గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ మాకు శరత్చంద్ర గారిది పెట్టిన భిక్ష నాకు. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చారు. మరి ఈరోజు రాఘవాచార్య గారు మంచి భక్తి గీతం పాడుతున్నారు. యాక్చువల్లీ ఈ పాట అండి నీ కొండకు నీవే రప్పించుకో ఓ ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము. కొండంత సంసారం మోయలేని మానవులం, 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము. సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై,
మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది. అహంకారమణగించి మమకారం తొలగించి, అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేర తీసుకో. నీ కొండకు నీవే రప్పించుకో. ఆపద మొక్కులు మా చేయిప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో. నీ కొండకు నీవే రప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయ అందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. చాలా అద్భుతంగా పాడారు సార్, అద్భుతంగా పాడారు. ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు.